పటాన్చేరు ఓవర్ పైన జరిగిన కారు యాక్సిడెంట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూసిండ్రు. ఫస్ట్ టైం మొన్ననే డిసెంబర్ 3 వచ్చిన రిజల్ట్లో గెలిచిండ్రు. జస్ట్ 2.5 months అయింది ఎమ్మెల్యే అయ్యి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిండ్రు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా లాస్య నందిత పార్టిసిపేట్ చేసిండ్రు, పాల్గొన్నారు. అంతలోనే యాక్సిడెంట్ జరిగింది. పటాన్చేరు ఓఆర్ఆర్ పైన పక్కన ఉన్న రైలింగ్ను కారు ఢీకొట్టినట్టుగా కనిపిస్తుంది ఫోటోగ్రాఫ్. కారు ముందు భాగం అంతా నుజ్జు అయింది. బెలూన్స్ ఓపెన్ అయినాయా లేదా తెలియదు, కానీ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్. శివారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని మృతి చెందినటువంటి వార్త ఒక్కసారిగా ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొందని చెప్పొచ్చు. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చెందినటువంటి లాస్య నందిత ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె పటాన్చేరు ఓఆర్ఆర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మొత్తం మీద ఈ ఘటనతోటి చాలా వరకు విషాదం నెలకొంది. దాంతో పాటుగా డ్రైవర్ కు కూడా తీవ్రమైనటువంటి గాయాలైనాయి. ఆ తర్వాత అతను కూడా చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి అతని పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ డాక్టర్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఓ వైపున చూసినట్టయితే బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్య నందిత తెలంగాణ రాజకీయ వర్గాలలో చాలా వరకు ఈ వార్త విషాదం నింపిందని తెలుస్తుంది. మనకు లాస్య నందిత ఈ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయన్న కుమార్తె కావడం, అంతేకాకుండా గత ఫిబ్రవరి నెలలోనే సాయన్న అంటే గతంలో గుండెపోటుతో ఆయన చనిపోవడం, ఆ తర్వాత ఆ స్థానికంగా లాస్య నందిత ఇటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించడం, వైపున చూసినట్టయితే యువ నేతగా రాజకీయ రంగంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి తరుణంలోనే ఇలా కారు ప్రమాదంలో మృతి చెందడంతో కూడా ఇటు చాలా వరకు రాజకీయ నాయకులంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొన్న ఈ మధ్య చూసినట్టయితే నల్లగొండలలోనే కేసీఆర్ ఒక బహిరంగ సభకు వెళ్లి వస్తున్నటువంటి సమయంలోనే ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారుకు యాక్సిడెంట్ నుంచి కూడా ప్రమాదవశాత్తు బయటపడినప్పటికీ మరోమారు ఇదే కారు ప్రమాదంలో మృతి చెందినటువంటి వార్తతోటి ఒకసారిగా తెలంగాణ రాజకీయ వర్గాలలో విషాదం నింపింది. మొత్తం మీద చూసినట్టయితే చాలా వరకు యువ నేతగా ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్య నంది మృతితోటి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఇటు అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది కాబట్టి ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఇటు కంటోన్మెంట్ కు తీసుకురానున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏర్పాట్లను కూడా చాలా వరకు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. శివారెడ్డి. ధనరాజ్, పోలీసులు ఏం చెప్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి బయటికి వెళ్తున్నారా? బయట ఎక్కడ వెళ్ళి హైదరాబాద్కి వస్తున్నారా? ఏమైనా అప్డేట్ ఉందా దాని మీద? అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మాత్రం ఇటు పటాన్చేరు ఓఆర్ఆర్ అక్కడ ఘటన మాత్రం జరిగిందనేది తెలుస్తుంది. ప్రమాదం సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తే చాలా వరకు ఎక్స్ఎల్ఆర్ అనే ఒక వాహనంలోని మాత్రమే ఆమె వెళ్తుంది. కంటోన్మెంట్ కు సంబంధించి వెళ్తున్నటువంటి తరుణంలోనే అంటే హైదరాబాద్ నుంచి పటాన్చేరుకు వెళ్తూ ఓఆర్ఆర్ వద్ద ఈ ఘటన జరిగింది అనేది మాత్రం స్పాట్ ని బట్టి మనకు తెలుస్తా ఉంది. కారు కూడా ముందు భాగం చాలా నుజ్జు అయింది. మొత్తం కంటే కారు చూసినట్టయితే చాలా ఆమె లైట్ మోటార్ వెహికల్ అంటే ఈ మారుతి ఎక్స్ఎల్ఆర్ అనే వెహికల్ మాత్రమే ఉపయోగించింది. అదేవిధంగా డివైడర్ ను ఢీకొనడం తోటి మాత్రమే ఈ ప్రమాదం. ధనరాజ్, ఒక్క నిమిషం మనకు కంటోన్మెంట్ బీఆర్ఎస్ లీడర్ గజ్జల నగేష్ అందుబాటులో ఉన్నారు ఫోన్లో. నగేష్ గారు, నమస్తే. ఏమైంది? మీ ఎమ్మెల్యే చనిపోయింది, ఎప్పుడు తెలిసింది మీకు వార్త? చాలా బాధాకరము. జస్ట్ ఇప్పుడే టీవీలో స్క్రోలింగ్ చూసి అందరం కూడా దిగ్భ్రాంతికి గురైనాం. చాలా చిన్న వయసు. మరి ఈ విధంగా జరిగింది ఇంకా ఏం కన్ఫామ్ కూడా మాకు లేదు. యాక్సిడెంట్ అయిన సంగతి తెలుసు. ఇప్పుడు ఇక్కడ పటాన్చేరు దగ్గరికి వచ్చింది, తీసుకొస్తున్నారు అంబులెన్స్ లో అని చెప్తే ఇక్కడ మేము అందరం కూడా పటాన్చేరు వైపు వెళ్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిందా? లేదండి, ఇప్పటివరకు ఎవరు అందుబాటులో రాలేదు.
అక్కడ ఉన్న నాయకులు కొంతమంది కార్యకర్తలతో మాట్లాడటం జరిగింది. పటంచేరు హాస్పిటల్ దగ్గర ఉన్నాము, ఇంకా ఇంతవరకు ఇక్కడ దాకా రాలేదు. మరి ఎక్కడ తీసుకెళ్ళినో సంగతి కూడా ఇంకా కరెక్ట్ తెలియదు. దాని గురించి వెళ్తున్నాము. వెళ్తే మేము ఇక్కడ పటంచేరు హాస్పిటల్ వరకు అయితే రాలేదు, అంబులెన్స్ లో అయితే మాత్రం పంపించారని చెప్పారు. కారులో లాస్య అనంత ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా అనుచరులు మీ పార్టీ నేతలు ఎవరైనా ఉన్నారా? అసలు ఇంకా ఏం పూర్తి వివరాలు అసలు ఏం ఇప్పటిదాకా అసలు షాక్ లో ఉన్నాము. అసలు ఏం సంగతి కూడా తెలియదు. ఎవరెవరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏ విధంగా జరిగింది వీ డోంట్ నో. అసలు ఏంటంటే ఇది వేకున జామున ఉదయమే జరిగిన సంగతి అని తెలుస్తుంది. మరి అక్కడ మనం ఉదయం అన్నప్పుడు కొంచెం నిద్ర అది ఉంటుంది అనుకుంటున్నాము. మరి ఏమైందో పాపము, అది చిన్న వయసు, తొలిసారి ఎమ్మెల్యే, మొత్తం నియోజకవర్గ ప్రజలందరినీ నాతో పాటు అందరూ కూడా చాలా మంది దిగుబాటుకి గురై ఉన్నాము అని మీ ద్వారానే ఇప్పుడు వాళ్ళు ఏ హాస్పిటల్ వెళ్ళినో అది కొంచెం తెలుసుకునే అవకాశం ఉంటుంది అనేసి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొన్న 10 days బ్యాక్ కూడా యాక్సిడెంట్ అయింది నాగేష్ గారు. మీ నల్గొండ సభకు పోయిస్తున్నప్పుడు కూడా కార్ యాక్సిడెంట్ అయింది. జస్ట్ 10 days 13వ తేదీన, ఈరోజు 23వ తేదీ, ఈరోజు ఏకంగా ఇట్లా జరిగింది. ఎందుకు ఇట్లా? పాపం నల్గొండ సభలో కూడా ఆ రోజు మంచిగానే అందరినీ కూడా పోగు చేసుకొని అందరు కూడా నల్గొండ సభకు కూడా బయలుదేరటం జరిగింది. మరి ఆ సభకి వెళ్ళి వస్తుంటే సభ మంచిగా బ్రహ్మాండంగా సభను జయప్రదం చేసుకొని రిటర్న్ లో అవుతుంటే కూడా అప్పుడు కూడా కార్ యాక్సిడెంట్ జరిగిన సంగతి మీకు అందరికీ తెలుసు. కానీ ఆమెకు ఎందుకో మరి తెలీదు, మన దురదృష్టము ఆమెను వెంటాడుతున్నట్లు. మరి ఈ కార్ యాక్సిడెంట్ ఇది రెండో కార్ యాక్సిడెంట్ నాకు తెలిసిన మటుకు. అదొక యాక్సిడెంట్ 13వ తేదీన జరిగింది నల్గొండ సభలో, మీరు చెప్పినట్టు ఆ 13వ సభలో జరిగింది. మళ్ళీ అక్కడ కారు కూడా నుజ్జు అయిన సంగతి మనం పేపర్లో టీవీలలో కూడా చూసిన. మరి ఈ రోజు మీరు ద్వారా మీడియాలో మీ దగ్గర ఇప్పుడు నేను చూస్తుంటే స్క్రోలింగ్ వస్తుంది. మరి అది ఎంతవరకు నిజంగా అమ్మాయి ఇంకా తీవ్ర గాయాలతోనే గురైందనే అనుకుంటున్నాం మేము. ఇంకా కన్ఫామ్ గా అయితే మాకు తెలీదు. ఇప్పుడు తెలిసినట్టే తీవ్ర యాక్సిడెంట్ అయింది, గాయాలనే డ్రైవర్ కు వాళ్ళకి ఇద్దరు కూడా సీరియస్ గా ఉన్నారనే విషయమే తెలిసింది. అక్కడ దగ్గరికి వెళ్ళినాక తర్వాతనే తెలుస్తుంది, మిగతా విషయాలు తెలుస్తాయి మనం. ఓకే, థ్యాంక్ యూ నాగేష్ అన్న.